హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. అయితే మారుతి గారి డైరెక్షన్లో ఏదైతే ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా తీయడం జరుగుతుందో, ఈ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున వస్తుందని చెప్పి మూవీ మేకర్స్ అయితే ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. టీజర్కి తెలుగులో ఓకే అనిపించిన నార్త్లో మాత్రం కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా సింగిల్గా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. మొదటి రోజు ప్రభాస్ గారు ఖచ్చితంగా 150 కోట్ల వసూలు అయితే రాబట్టడం జరుగుతుంది అని చెప్పి మనం అందరం అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక అసలైన ట్విస్ట్ అయితే రావడం జరిగింది. ఈ సినిమాకి కాంపిటీషన్ గా, ఈ సినిమాకి టక్కర్ ఇవ్వడానికి బాలీవుడ్ నుంచి ఒక సినిమా అయితే రావడం జరుగుతుంది. అది రణవీర్ సింగ్ గారు నటించిన దురంధర్ మూవీ. సో ఆ సినిమాకి సంబంధించిన టీజర్ నిన్న రావడం జరిగింది. టీజర్ అయితే బాప్ లెవెల్లో ఉంది. 2.5 నిమిషాల ఈ టీజర్ లో పూర్తిగా బ్యాక్గ్రౌండ్ లో పంజాబీ మ్యూజిక్ తో అయితే నింపేయడం జరిగింది. పూర్తిగా యాక్షన్ తో అయితే ఈ టీజర్ అయితే నింపేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి రణవీర్ లుక్ ఏది ఉందో, రణవీర్ లుక్ కూడా అదిరిపోయే లెవెల్లో ఉంది. సో ఈ సినిమా కాంపిటీషన్ గా అయితే రాబోతుంది. సో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య దార్. ఇంతకు ముందు యూఆర్ఐ మూవీ అంటే సర్జికల్ స్ట్రైక్ సంబంధించి ఒక సినిమా అయితే తీయడం జరిగింది. ఆ సినిమా కూడా అదిరిపోయే విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దురంధర్ మూవీతో రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి నిన్న అదిరిపోయే లెవెల్లో రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా అయితే రాజాసాబ్ కి టక్కర్ వేయడం జరుగుతుంది. సో ఈ సినిమా రావడం వల్ల రాజాసాబ్ కి ఎఫెక్ట్ కొడుతుందా అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే కొడుతుంది. ఏ విధంగా అంటే ఓపెనింగ్స్ లో అయితే ఎఫెక్ట్ కొడుతుంది. ఎలా అంటే బేసిక్ గా ప్రభాస్ గారి మార్కెట్ బాలీవుడ్ లో ఒక 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుంది. సో మొదటి రోజు ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయితే, ఒకటే రోజు ఈ సినిమా రిలీజ్ అయితే ఏమవుతుందంటే స్క్రీన్స్ అనేవి ఎక్కువగా బాలీవుడ్ కి ఎక్కువ స్క్రీన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగిలిన స్క్రీన్స్ కి రాజాసాబ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో సినిమా అదిరిపోయే కలెక్షన్స్ ఓపెన్ చేసుకున్నా గానీ హిందీలో మాత్రం ఓపెనింగ్స్ లో దెబ్బ పడడం జరుగుతుంది. ప్రభాస్ గారి మార్కెట్ ఒక 25-30 కోట్లు అనుకుంటే అందులో సగం మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి ఓపెనింగ్స్ లో దెబ్బ పడడం జరుగుతుంది. అలాగే టీజర్ కూడా హై లెవెల్లో ఉంది కాబట్టి సినిమా మీద అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో టీజర్ అద్భుతంగా ఉంది. సో టీజర్ ని బట్టి సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలు కావడం జరిగింది. ప్రభాస్ గారి మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే మొదటి రోజు పాన్ ఇండియా వైజ్ గా ఈజీగా 150 కోట్ల పైన వసూలు చేయడం జరుగుతుంది. కానీ తెలుగులో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసిన హిందీ మార్కెట్ లో సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఓపెనింగ్స్ లో అయితే ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంది. మరి రెండు సినిమాలు ఒక్కరోజు కాకుండా డిఫరెంట్ రేట్లో వస్తే రెండు సినిమాల ప్రొడ్యూసర్లకు కూడా లాభం ఉంటుంది. సో బేసిక్ గా ఏదైతే రాజాసాబ్ సినిమా రావడం జరుగుతుందో ఇది హర్రర్ ఇంకా కామెడీ మూవీకి సంబంధించిన సినిమా. అలాగే దురంధర్ మూవీ ఏదైతే ఉందో ఒక పూర్తిగా యాక్షన్ మూవీకి సంబంధించిన సినిమా. సో బేసిక్ గా ఈ రోజుల్లో యాక్షన్ మూవీస్ కి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. కానీ ఇది ఎలా ఉంటుందంటే బేసిక్ గా ఏదైతే యాక్షన్ ఇంకా ఏదైతే హర్రర్ కామెడీ మూవీస్ ఉంటాయో ఇవి లాంగ్ రన్ లో ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు మా మూవీ కానివ్వండి, స్ట్రీట్ 2 కానివ్వండి, అలాగే సితారా జమీన్ కానివ్వండి, ఇవి మెల్లమెల్లగా కలెక్షన్స్ పెంచుకుంటూ పోతాయి. లాంగ్ రన్ లో ఈ సినిమాలు నడవడం జరుగుతుంది. కానీ ఏదైతే దురంధర్ మూవీ ఉంటుందో అది యాక్షన్ మూవీ కాబట్టి అది లిమిటెడ్ పీరియడ్ వరకే నడవడం జరుగుతుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తేనే ఆ సినిమా ముందరికి వెళ్ళడం జరుగుతుంది, లేదంటే ఆ సినిమా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కానీ సినిమాకున్న హై ప్రకారం సినిమా అలాగే రణవీర్ సింగ్ తో పాటు దురంధర్ సినిమాలో కెమెరా రూపంలో కూడా అర్జున్ రాంపాల్, రాకేష్ ఖన్నా, అలాగే సంజయ్ దత్ లాంటి హీరోలు నటించడం జరుగుతుంది. కాబట్టి సినిమాకు హైప్ అయితే ఉంటుంది. కానీ రాజాసాబ్ కు మెయిన్ కలెక్షన్స్ లో ఓపెనింగ్ రోజు మాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే రాజాసాబ్ సినిమా ఖచ్చితంగా ₹10 కలెక్షన్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక ఫ్లాప్ మూవీని తీస్తేనే మనడు ఈజీగా 400 కోట్లు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కల్కి మూవీతో 1000 కోట్లు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సలార్ మూవీతో 600 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. పాన్ ఇండియా వాజ్గా రిలీజ్ అయ్యి ఒక ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్ కూడా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. కానీ రాజాసాబ్ ఈజీగా మొదటి 3 రోజుల్లోనే ఈజీగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే ఈజీగా 500 కోట్లకు పైగా అయితే వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి రోజు ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో ఓపెనింగ్స్ విషయంలో మాత్రం దెబ్బ పడే అవకాశం ఉంది. మిగతా రోజుల్లో మాత్రం సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ 500 కోట్లకు పైగా అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా రావడం వల్ల ఖచ్చితంగా ఒక గట్టి కాంపిటీషన్ అయితే ప్రభాస్ గారికి పడబోతుంది. సో ఒకటే రోజు సినిమాలు రాకుండా వేరే డేట్లకు వస్తే బాగుంటుంది. బేసిక్ గా ఏదైతే దురంధర్ సినిమా 2 డేట్స్ లాక్ చేసుకోవడం జరిగింది. ఒక డిసెంబర్ 5 లేదా జనవరి 9. అక్కడ జనవరి 9 వచ్చినా సరే అక్కడ కూడా ఒక పెద్ద సినిమా ఉంది. ఏదైతే విజయ్ తలపతి గారు నటిస్తున్న జననాయకన్ సినిమా ఉందో సో అది చివరి సినిమా ఆయనకి. సో ఆ సినిమా అయితే అప్పుడు ఉంది. కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా షూటింగ్ ఇంకా 1 మంత్ ఉంది. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 5వ తారీఖే వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఇలాగే ఏదైతే ప్రభాస్ గారు నటించిన సలార్ సినిమా ఉందో సలార్ సినిమాకి, అలాగే షారుఖ్ ఖాన్ గారు నటించిన డంకీ సినిమా ఉందో రెండు సినిమాలు ఒకటే రోజు రావడం జరిగింది. కానీ అప్పుడు బాక్స్ ఆఫీస్ విజేత మాత్రం సలార్ గా నిలవడం జరిగింది. ఆ డంకీకి ఫ్లాప్ టాప్ వచ్చింది కాబట్టి డంకీ అయితే పూర్తిగా కలెక్షన్ లో తేలిపోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ రెండు సినిమాలు ఒకటే రోజు వస్తే ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి రోజు ఓపెనింగ్స్ అయితే రాజాసాబ్ కి ఎక్కువ రావడం జరుగుతుంది, దురంధర్ కి తక్కువ రావడం జరుగుతుంది. తర్వాత పాజిటివ్ టాక్ ని బట్టి బేసిక్ గా బాలీవుడ్ లో ఎలా ఉంటుందంటే పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మళ్ళీ మెల్లగా పెరగడం జరుగుతుంది. కాబట్టి చూడాలి రెండు సినిమాల టాక్ ఏ విధంగా ఉంటుందో. బేసిక్ గా ఆ సినిమాల కలెక్షన్స్ అనేది మొదటి రోజు ప్రభాస్ గారికి ఎక్కువ ఉన్న తర్వాత కలెక్షన్స్ అనేవి ఆ సినిమా టాక్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ప్రభాస్ గారికి పోటీగా డిసెంబర్ 5వ తారీఖు రణవీర్ సింగ్ సినిమా దురంధర్ సినిమా అయితే పోటీగా రాబోతుంది. చూడాలి మరి ఎవరు బాక్స్ ఆఫీస్ ని ఆ రోజు కొల్లగొడతారు. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.